ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం మటన్ మరాక్. మటన్ మరాక్ అంటే బుక్కల సూప్. ఈ మటన్తో మనము ఇలా 1 kg మటన్ని ఈ విధంగా బుక్కలతో సహా ఇది ఉడికించాం. ఒక 7-8 విజిల్లు వచ్చే వరకు వాటర్ ఎక్కువగా పోసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత ఒక పాత్ర పెట్టుకొని అందులో 4 ఉల్లిగడ్డలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా 2 గంటల ఆయిల్ని పోసుకొని ఈ ఉల్లిగడ్డలను వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక కట్ట కొత్తిమీర, ఒక 10 పచ్చిమిర్చీలు, ఒక కట్ట పుదీనా వేసి నీట్గా కడుక్కోవాలి. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసి ఈ ఉల్లిగడ్డను దూరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి కూడా ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ సాజీరా, ఒక చిన్న పట్ట, 6 లవంగాలు, 6 ఇలాచీలు వేసి ఈ నూనెలో వేయించాలి. వేయించిన తర్వాత కుక్కర్లో ఈ విధంగా 7-8 విజిల్లు పెట్టి ఉడికించిన ఈ బొక్కలు మటన్తో సహా ఉన్న ఈ కూరని, ఈ మటన్ని ఈ విధంగా ఈ ఉల్లిగడ్డ వేయించిన పాత్రలో వేసుకోవాలి. ఈ విధంగా వేసి ఇది బాగా మరగనివ్వాలి. వాటర్ ఎక్కువగా పోసి ఈ మాంసాన్ని ఈ విధంగా ఉడికించుకోవాలి. సాజీరా, ఇలాచీ, పట్ట, లవంగాలు ఇవన్నీ వేసి ఈ విధంగా ఉడికించుకోవాలి. మటన్ మరాక్. మటన్లో ఉన్న సూప్ అంతా ఈ వాటర్లోకి దిగుతుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత లైక్ చేయండి. 3 grams కాజుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఈ ఉడుకుతున్న వీటిలో ఈ కాజుని వేసేసుకోవాలి. షేర్ చేయండి. లీటర్ పాలని ఈ విధంగా ఈ పచ్చి పాలని ఈ మటన్లో వేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా పాలతో సహా ఈ మటన్ని ఈ విధంగా ఉడికించుకోవాలి. లీటర్ పాలు పోసుకోవాలి. పాలల్లోనే ఈ మటన్ అనేది ఉడికిపోతుంది. 50 grams నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యిని ఈ విధంగా నెయ్యిని వేయాలి. ఒక 50 grams నెయ్యిని వేసి అంజాదా చూసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మటన్ మరాక్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.